కాంట్రడిక్టరీ ఆర్డర్స్. ఒకడు ఒకలా చెప్తాడు, మరొకడు ఇంకోలా చెప్తాడు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ఆజ్ఞలు ఏకకాలంలో నాకు ఇస్తూ ఉండేవారు. దాని సంగతి చెప్తున్నాడు. ఐ ఆఫన్ ఫెల్ట్ దాట్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ది మండలి. ఒకసారి నాకు అనిపించింది మండలి వాళ్ళే నయం. దే హ్యాడ్ ఓన్లీ వన్ మాస్టర్, మేర్ బాబా, హూ గేవ్ దమ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకని వాళ్ళ బాస్ ఒక్కడే, బాబా ఒక్కడే. ఆయన ఏం చెప్తే దూకేంటి దూకేయడం, చేసేంటి చేసేయడం, సింపుల్ వాళ్ళ పని. వేరేజ్ ఐ ఫౌండ్ దట్ ఇన్ మై వర్క్ ఆల్ ది మండలి వుడ్ గివ్ మీ డిఫరెంట్ ఆర్డర్స్. నాకు ప్రతి ఓడు బాసులే, మండలి వాళ్ళు అందరూ బాసులే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అండ్ ఐ డిడ్ నాట్ నో హూమ్ టు ఫాలో. మరి ఎవరు చెప్పింది చేయాలి నాకేం అర్థమైంది కాదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది పర్టికులర్లీ మ్యాడనింగ్ థింగ్స్ అబౌట్ లివింగ్ ఎట్ మేరాజాద్. మేరాజాద్లో ఉండేవాడికి పిచ్చికించేటువంటి అంశాల్లో ఇదొకటే. వాడు చేయండి అంటే వీడు చేయొద్దు అంటాడు. ఏం చేయాలి? వెన్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ వీ వర్ గోయింగ్ టు ఫైట్ ది కెమికల్ ఫ్యాక్టరీ. ఉదాహరణకి మొత్తానికి కోర్టులో కేసు వేసి వాడి మీద మనం వ్యాజ్యం నడుపుదాము అనే నిర్ణయం అయిపోయింది. ఆ తర్వాత ఐ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఎన్విరాన్మెంటలిస్ట్ టు విజిట్ ది ఫ్యాక్టరీ సైట్. పర్యావరణ ఈ సబ్జెక్టులో బాగా పెద్దవాళ్ళైన మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చాను. ఎలాగ మనం కేసు బిల్డప్ చేస్తే బలంగా ఉంటుంది, అసలు ఆ సైట్ చూసి మనకు సలహాలు ఇవ్వండి అన్నాడు. దేర్ వర్ 2 ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ దట్ వర్ హెల్పింగ్ అస్. 2 సంస్థలు మాకు ట్రస్ట్కి సాయం చేయడానికి వచ్చాయి. దే వర్ బోత్ వెల్ నోన్ ఫర్ ఫైటింగ్ కోర్ట్ బ్యాటిల్స్ అగెన్స్ట్ మేజర్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ త్రూ అవుట్ మహారాష్ట్ర. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యాక్టరీలు ఎత్తించి వేయడానికి కేసులు ఎలాగ వేయాలన్న దానిలో చాలా సిద్ధహస్తులు వీళ్ళంతా మహారాష్ట్రలోనే ఈ కేసులన్నీ. దే వర్ సో బిజీ విత్ దేర్ అదర్ కేసెస్. అంచేత ఎప్పుడు బిజీగా ఉండేవారు, ఏవో కేసులు పెద్ద పెద్ద కేసుల్లో ఉండేవారు. దట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు అరేంజ్ ఎ విజిట్ టు అవర్ సైట్. ఇప్పుడు నేను కోరినట్టుగా ఆ ఫ్యాక్టరీకి ఒకసారి రమ్మంటే అది ఏదో 2 రోజుల్లో అయిపోయే వ్యవహారం కాదు. చాలా వాళ్ళు షెడ్యూల్, దాని ప్రకారమే రావాలి వాళ్ళకి. It took quite a few phone calls before we were about finally able to settle on a date. ఒక డేటు మొత్తానికి అరైవ్ అయ్యాం. దానికోసం ఎన్నోసార్లు నేను ఫోన్లు చేయాల్సి వచ్చింది. దెన్ అట్ ది లాస్ట్ మినిట్ దే హ్యాడ్ టు పోస్ట్ పోన్ దేర్ ట్రిప్. ఇలా ఫోన్లు చేసి డేట్ పెట్టుకుని ఆఖరిని ఆ ముందు రోజు ఇప్పుడు కాదు తర్వాత మారుద్దాం అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ ఎ ఫ్రైడే. ఆ రోజు శుక్రవారం అయింది. అండ్ ఫ్రైడే ఈజ్ ఎ డే వేర్ మెహరాజాద్ ఈజ్ క్లోజ్డ్. ఫ్రైడే మెహరాజాద్ సందర్శకులకు అనుమతి లేదు. అప్పుడు రోజు సందర్శకులకు అనుమతి ఉన్నా వారంకి ఒక రోజు మాత్రం ఫ్రైడే క్లోజ్ చేసేవారు. మీకు గుర్తుందో లేదో ఆ రోజుల్లో. ఈవెన్ మెహరాబాద్ రెసిడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు విజిట్ మెహరాజాద్. మెహరాబాద్లో ఉన్న పాద్రి మన్సారీలు ఒకవేళ ఆడ రావాలనుకున్నా కూడా పర్మిషన్ లేదు. అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇట్ ఈస్ ఎ డే వెన్ ది మండలి అటెండెడ్ టు దేర్ ఓన్ అఫైర్స్. వాళ్ళ బట్టలు తుక్కోవడం, బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, వాళ్ళ రూములు శుభ్రం చేసుకోవడం, వాళ్ళకి రాహుల్ చేయించుకోవడం, ఇలాగ వాళ్ళకి సొంతానికి వ్యక్తిగతమైన అవసరాలు ఆ రోజు వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. ది ఎన్విరాన్మెంటలిస్ట్ మెట్ మీ ఎట్ మెహరాబాద్ అండ్ వీ డ్రో అవుట్ టు విజిట్ ద ఫ్యాక్టరీ సైట్. సో మెహరాబాదే వెళ్ళిపోయి అక్కడికే రమ్మన్నాను. వెళ్ళి మరి వచ్చేసామని చెప్తే ఏం చేయను, వెళ్ళి అక్కడి నుంచి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళాను. They also wanted to visit Mehrajad since my complaints dealt with the pollution and health hazards that were occurring there because of the fact. సరే నేను అంతా చెప్పాను, చూపించిన తర్వాత మెహరాజాద్ కూడా ఒకసారి చూడాలి, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఏమవుతుందో మేము చూడాలి కదా. అక్కడ ఎలాంటి పొల్యూషన్ వస్తుంది, అక్కడ కళ్ళు వాచిపోతున్నాయి, మండిపోతున్నాయి అంటున్నారు. ఏమేమి ఎఫెక్ట్ అయ్యారు ఇవన్నీ మేము చూస్తే మంచిది అన్నారు వాళ్ళు. ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ దట్ మెహరాజాద్ వాజ్ క్లోజ్డ్ ఆన్ ఫ్రైడే. అయ్యా ఈవేళ క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఎవరికి పర్మిషన్ లేదు. సో దట్ వైల్ వీ కుడ్ విజిట్ ద సైట్ ఐ డిడ్ నాట్ థింక్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు సీ మెహరాబాద్ అని చెప్పడం జరిగింది. Fortunately, when we reached the chemical factory on the Mehrajad approach road, Shankar happened to be there. సరే వాళ్ళకి చెప్పేసాను నేను ఇదంతా విషయం అంతా. చెప్పేసిన తర్వాత ఆ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళడం కోసం మెహరాజాద్ దగ్గరే అని మనం అనుకున్నాం కదా. ఆ మెహరాజాద్ అప్రోచ్ రోడ్డు దగ్గరికి రాగానే శంకర్ అనేవాడు ఉన్నాడు, అక్కడ చేసేవాడే, పని చేసేవాడు. అతను కలిశాడు. శంకర్ హ్యాడ్ వర్క్ అట్ మెహరాజాద్ డ్యూరింగ్ బాబాస్ టైం. అతను బాబా భౌతికంగా ఉన్న రోజుల నుంచి అక్కడ పనిచేసిన వాడు. దెర్ ఈజ్ ఎ క్విక్ షాట్ ఆఫ్ హిమ్ ప్లేయింగ్ 7 tiles విత్ ది మండలి ఇన్ ఎ హోమ్ మూవీ దట్ వాజ్ షాట్ ఇన్ ది 60s. బాబా 7 పెంకులాట ఆడినప్పుడు అతను ఒక బాల్ విసిరి 7 పెంకులను కొట్టి బాబా వీళ్ళంతా క్లాప్స్ కొట్టిన సీన్ కూడా ఉంది అందులో. ఆ ఫిల్మ్లో కూడా ఇతను ఉన్నాడు. హీ వాజ్ ఆల్సో ఎ కీ ప్లేయర్ in the fight against the factory, in that he spent time taking to the villagers, keeping them united in their opposition. ఈ శంకర్ అనేవాడు కూడా
ఈ ఫ్యాక్టరీ మీద నేను చేసే పోరాటంలో నాకు మద్దతుగా ఉన్నవాడు. అన్ని ఊళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర కాగితాలు తెచ్చి అవన్నీ తెచ్చి నాకు ఇస్తూ ఉండేవాడు. దిస్ వాజ్ డబుల్ ఇంపార్టెంట్ సిన్స్ ద ఓనర్ వాజ్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ద రెసిస్టెన్స్ ఎయిదర్ త్రూ థ్రెట్స్ ఆర్ త్రూ బ్రైబ్స్. ఆ విధంగా చాలా సాయం చేసాడు ఇతను. ఎందుకని ఆ ఫ్యాక్టరీ ఓనరు పొలిటికల్గా భయపెట్టి మీ ఊళ్ళో ఎవడైనా కంప్లైంట్ ఇస్తే కనుక మీ అంతు చూసేస్తానని భయపెట్టేవాడు. ఇతను ఎలాగోలాగా వాళ్ళందరి దగ్గర ఆ కంప్లైంట్ లెటర్లు తెచ్చి నాకు ఇచ్చేవాడు. I approached Shankar and asked him to inform Phalu that the environmentalists had come and to see if it was okay for me to bring them to Mehrajad. ఆ ఫాలు అంటే ఆ మేరాజాద్లో పర్యవేక్షణ మేనేజర్ లాగా అనుకోవచ్చు మనం. అక్కడ అతనికి కౌరు చెప్పు, ఇలా వీళ్ళు వచ్చారు, మీకు వీలైతే మీరు ఒప్పుకుంటే వీళ్ళని తీసుకురావచ్చా అని అడుగు అని చెప్పాడు. If it was not, I asked Shankar to ask Phalu to come and meet everyone down at the factory. ఒకవేళ ఒప్పుకోలేరు మండలి వాళ్ళు, ఆ ఫలు అన్నవాడిని ఇక్కడికి రమ్మని వచ్చి వీళ్ళని కలుసుకుంటే వాళ్ళు ఏమేమి అడగాలనుకుంటే అతను అడిగించి ఇలా పంపించేద్దాం. శంకర్ లెఫ్ట్ అండ్ ది ఎన్విరాన్మెంటలిస్ట్ వెంట అబౌట్ దేర్ వర్క్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ది ఫ్యాక్టరీ సైట్. సో నేను తీసుకొచ్చిన వీళ్ళంతా ఈ ఫ్యాక్టరీ స్టడీ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా. ఆఫ్టర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ దే వర్ డన్ అండ్ శంకర్ హ్యాడ్ నాట్ యెట్ కమ్ బ్యాక్. అరగంట పని అయిపోయింది వాళ్ళది, కానీ వీడిని పంపిన వాడు తిరిగి రాలేదు వెనక్కి. Just then, one of the environmentalists felt a sudden urge and needed to go to the toilet. ఈ వచ్చిన సైంటిస్టులో ఒకడు అన్నాడు, అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి నేను అన్నాడు. ది ఆబ్వియస్ సొల్యూషన్ సీమ్ టు బి టు యూజ్ ది మెహరాజాద్ టాయిలెట్. ఇక్కడ దగ్గరలో టాయిలెట్లే ఉన్నాయి, మెహరాజాద్ ఇక్కడికి దగ్గరే, అక్కడ కనపడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా అది వాడాలి. ది ఆబ్వియస్. జస్ట్ యాజ్ వీ రీచ్డ్ ది గేట్, Shankar appeared with a message. Phalu says not to come in as money is upset. ఆ లోపల మేరాజాద్ టాయిలెట్స్ ముందే ఉంటాయి కదా, అక్కడ ఎంటర్ అవగానే లెఫ్ట్లో ఉంటాయి ముందే. అక్కడికి ఇలా వెళుతున్నాము, నేను కౌరు ఎవరితో పంపించిన వాడు వచ్చాడు, మీరు రావడానికి కుదరదట, మనీకి బాగోలేదు ఆవిడ పరిస్థితి అని చెప్పి. ఆవిడ చికాగ్గా ఉన్నారు మనీ, మరి ఆరోగ్య రీత్యానో మానసికంగానో మనకు తెలియదు. ఎవ్రీవన్ హెర్డ్ దిస్, సో దే టర్న్ ది వెహికల్ అరౌండ్ అండ్ డ్రూవ్ ఎట్ బ్రేక్ నెక్ స్పీడ్ టు ది నియరెస్ట్ హోటల్. వాళ్ళు విన్నారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం పోదాం పదండి అని వెంటనే కారు వెనక్కి తిప్పేసి ఏదో హోటల్కి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఆఫ్టర్ దే హ్యాడ్ ఈజ్డ్ దెమ్సెల్వ్స్ వీ టాక్డ్ అబౌట్ ద స్ట్రాటజీ వీ వుడ్ యూజ్ ఇన్ అప్కమింగ్ కోర్టు బ్యాటిల్ అండ్ దే లెఫ్ట్. సో మొత్తానికి వాళ్ళ పని అంతా అయిపోయింది, కోర్టు ఎలా మనం కేసులు వెయ్యాలి అన్నీ మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఐ వెంట్ బ్యాక్ టు ద ట్రస్ట్ ఆఫీస్ అండ్ టోల్డ్ క్రెయిగ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. క్రెయిగ్ అని ఒక ఇంగ్లీష్ అతను ఉన్నాడు, మీరు ఎవరో చూసారో లేదో, ట్రస్టీ అతను. ఆ క్రెయిగ్ అనే వాడికి ట్రస్ట్ ఆఫీసులో చెప్పాను జరిగిందంతా. దట్ ఈవినింగ్ Phalu called to say that it was good that I had not brought anyone to Mehrajad since money had been tired that evening. మంచి పని చేసావు నువ్వు, వాళ్ళు మెహరాజాద్ తీసుకురాకుండా మంచిదైంది అని వాడు చెప్పాడు. ఆ మెహరాజాద్ విషయాలు చూసేవాడు. Meanwhile, Craig mentioned to Erich what I had told him, as Craig was very diligent about keeping Erich informed on all that happened concerned trust affairs, something Erich had been training Craig to do for years. ఏది చీమ చిట్టుక్కుమంటే ఆ క్రెగ్ అనేవాడు ఇరిచికి చెప్పేస్తూ ఉంటాడు, అతని డ్యూటీ అది. అలాగే ఇరిచి ట్రైనింగ్ ఇచ్చాడు అతను. ఎందుకని ట్రస్ట్ విషయాలు ఇరిచి చూసుకుంటూ ఉండేవాడు. మనీ చైర్మన్ మనీ అయినప్పటికీ పనులన్నీ ఇరిచి చూసేవాడు. ఎక్కడ కూర్చునేవాడు ఇరిచి? బయట వరండాలో కూర్చునేవాడు, అరుగు మీద కూర్చునేవాడు. లోపల చైర్మన్ సీట్లో ఎప్పుడు కూర్చునేవాడు కాదు, అక్కడ మనీయే కూర్చోమనేవాడు. పనులు మాత్రం ఇతను చూసుకుంటూ ఉంటాడు. సో అలాగే ఈ విషయాలన్నీ ఇరిచ్ చెవిలో వేసేశాడు. ఇరిచ్ దెన్ కాల్ మీ అండ్ రిప్రిమాండెడ్ మీ. ఇరిచ్ నన్ను లోపల పిలిచాడు. ఏమో ఇలా జరిగిందని నిజమేనా అన్నాడు. నన్ను మందలించాడు. వై డిడ్ నాట్ యూ బ్రింగ్ దెమ్ టు మెహరాజాద్? ఎందుకు తీసుకురాలేదు నువ్వు మెహరాజాద్ వాళ్ళు? I tried to excuse myself by saying, but Phalu sent a message through Shankar telling us not to come as Mani was upset. మరి నాకు ఇలా కబురు వచ్చింది, మనీ చాలా అలసిపోయిందో మరి ఎవరికి చికాగ్గా ఉంది, ఆవిడ ఎవరిని తీసుకురావద్దని కబురు వచ్చింది అన్నాడు. Erich brushed this aside and told me I should have brought everyone. నువ్వు చేసింది తప్పు, నువ్వు అందరినీ తీసుకురావాల్సింది వాళ్ళందరినీ కూడా. As this was what I had wanted to do, I felt I was being unjustly accused and tried to defend myself, but Erich was having none of it. అప్పుడు నేనన్నాను, అసలు నా ఉద్దేశం కూడా అదే, నా మనసులో కూడా ఉన్నది అదే, కానీ ఇలాంటి కబురు వచ్చింది కాబట్టి నేను తీసుకుని నువ్వు ఇంకేం చెప్పగా నువ్వు చేసిన తప్పు అన్నాడు Erich. Rustam, he told me quite bluntly, నిక్కచ్చిగా పొల్ల విరిచినట్టుగా ఇలా చెప్పాడు Erich. ఇది యువర్ ఫాల్ట్, ఇది నీ తప్పే. యు మేడ్ ది రాంగ్ డెసిషన్, నువ్వు తప్పుడు నిర్ణయం
తీసుకున్నావు. ఐ కంటిన్యూ టు ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ది డెసిషన్ ఎట్ ఆల్, బట్ నో మ్యాటర్ వాట్ ఐ సెడ్ ఇరీచ్ కంటిన్యూ టు రిప్రిమాండ్ మీ. ఎవరో డెసిషన్ తీసేసుకుని కుదరదు నాకు చెప్పారు, నేనేం ఇక్కడ తీసుకున్నాను డెసిషన్, అయినా సరే తప్పు నీదే అన్నాడు ఇరీచ్. సో వాట్ ఇరీచ్ డిమాండెడ్, అంటే వాళ్ళు చెప్పేస్తే నువ్వు వాళ్ళని తీసుకుని వెనక్కి వెళ్ళిపోవడమేనా? ఇరీచ్ డిమాండెడ్ when I repeated that Phalu had sent a message saying not to bring anyone. ఎవరిని లోపల తీసుకురావద్దని కౌరు వచ్చింది కదా, వాడు పంపించాడు కదా అని మళ్ళీ రెట్టించాను నేను. యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ దెమ్ ఎనీవే టు మేరాజాద్, యూ డోంట్ యూజ్ యువర్ కామన్ సెన్స్. నీ సొంత తెలివితేటలు వాడి దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేయకు, వాళ్ళందరినీ ఖచ్చితంగా మేరాజాద్ తీసుకొచ్చి ఉండవలసింది నువ్వు అన్నాడు ఇరీచ్. ఫైనల్లీ ఐ స్విచ్డ్ టాక్టిక్స్. ఆల్ రైట్ ఐ సెడ్, ఐ మేడ్ ఏ మిస్టేక్. ఓకే, నేను తప్పే చేసాను అనుకుంటాం. బట్ ది కెమికల్ ఫ్యాక్టరీ ఫైట్ ఈజ్ జస్ట్ బిగినింగ్. ఐ వాంట్ టు నో ఇఫ్ ఇన్ ది ఫ్యూచర్ గవర్నమెంట్ అఫీషియల్స్ కమ్ ఆన్ ఎ ఫ్రైడే, షుడ్ ఐ బ్రింగ్ దెమ్ టు మేరాజాద్. ఇప్పుడే చెప్పు, నేను ఆల్రెడీ ఒక ఫేస్ చేశాను కాబట్టి సిచ్యువేషన్. మళ్ళీ ఎవరో గవర్నమెంట్ వాళ్ళు కోర్టు కేసు ఇచ్చాక ఏమిటి చూద్దామని వస్తారు, ఫ్రైడే నాడు వస్తా ఉంటారు, నేను తీసుకురానా వద్దా ఇప్పుడే చెప్పాను. ఈజ్ దట్ ది కరెక్ట్ థింగ్ టు డూ అకార్డింగ్ టు యూ? నీ ప్రకారము ఖచ్చితంగా ఎవడేమనుకున్నాను నేను వాళ్ళు తీసుకురావడమే కరెక్ట్ అంటావా? టిపికల్లీ ఇరీచ్ అవాయిడెడ్ మై క్వశ్చన్. ఇరీచ్ ఆయన డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు. బట్ ఐ వాజ్ యాంగ్రీ అండ్ కెప్ట్ ఆఫ్టర్ హిమ్. కానీ నేను వదిలిపెట్టలేదు ఇరీచ్. ఆస్క్ ది అదర్ మండలి, డోంట్ ఆస్క్ మీ, హీ సెడ్. నన్ను అడగొద్దు, మిగిలిన మండలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడుగు అన్నాడు ఇరీచ్. బట్ జస్ట్ నౌ యూ సెడ్ ఐ డిడ్ ద రాంగ్ థింగ్. నేను తప్పు చేసాను నువ్వే కదా ఇప్పుడే అన్నావు. సో వాట్ ఈస్ ది కరెక్ట్ థింగ్ టు డూ? మరి అయితే రైట్ ఏదో చెప్పాలి కదా నేను తప్పు చేస్తే. ఇరీచ్ వుడ్ నాట్ గివ్ మీ డైరెక్ట్ ఆన్సర్ అండ్ ద కన్వర్సేషన్ ఎండెడ్ అన్సాటిస్ఫాక్టరీలీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నా దృష్టిలో సంతృప్తికరంగా ముగియలేని మా సంభాషణ. ఐ వుడ్ నాట్ లెట్ గో హవెవర్ అండ్ వెన్ ఐ వాజ్ అట్ మేరాజాద్ ఐ బిగ్యాన్ ఆస్కింగ్ ది అదర్ మండలి. మిగిలిన మండలి వాళ్ళని కూడా మొదలెట్టాను. మళ్ళీ ఇలా జరిగింది, ఇరీచ్ సమాధానం చెప్పలేదు. మీ ఉద్దేశం? ఈచ్ సీమ్ టు ఫీల్ ఇండివిజువల్లీ దట్ వాట్ ఐ హ్యాడ్ డన్ వాజ్ రాంగ్. నువ్వు చేసిన తప్పేనే అన్నారు ఎవడికి వాడే, నువ్వు చేసిన మాత్రం తప్పే. బట్ వెన్ ఐ ఆస్క్డ్ దెమ్ డైరెక్ట్లీ, ఈజ్ ఇట్ ఓకే ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ టు బ్రింగ్ ది కన్సర్న్ పీపుల్ టు మేరాజాద్ అనే ఫ్రైడే? దే వుడ్ ఆల్ టెల్ మీ టు ఆస్క్ సంబడి ఎల్స్. మరి అయితే ఎవరినైనా తీసుకొచ్చి ఇచ్చాను నేను ఫ్రైడే అంటే, అది మమ్మల్ని కాదు అందరినీ అడగాలి. ఫైనల్లీ ఏ మీటింగ్ వాజ్ కాల్డ్ ఎట్ మేరాజాద్. ఆఖరికి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరితో మీటింగ్ పెట్టాం మేరాజాద్లో. It turned out that Phalu had not told Shankar to tell me not to bring the environmentalist. ఆఖరికి ఏమి తెలియదంటే అక్కడ ఉన్న మేనేజర్ ఫలు అన్నవాడు ఇలాంటి కబురు పంపేలేదు అసలు, తీసుకురావద్దు. ఇంపాసిబుల్, అవాయిడ్ బ్రింగింగ్ దెమ్ సిన్స్ మనీ ఈజ్ టైర్డ్. వాడు చెప్పింది ఏంటంటే మనీ చాలా టైర్ అయిపోయి ఉంది, అలసిపోయి ఉంది ఆవిడ అని చెప్పి వీలైతే వాళ్ళు రాకుండా ఉంటే మంచిది అని చెప్పుకున్నాడు అతను కబురు. బట్ వాంటింగ్ టు clarify the matter once and for all, I asked whether I could bring people to మేరాజాద్ అని ఫ్రైడే. ఇంకా మీటింగ్ ఎలాగ పెట్టాం కదా అడిగేశాను నేను, తీసుకురావాలా వద్దా. నో వన్ వాంటెడ్ టు సే ఎనీథింగ్ సిన్స్ మనీ వాజ్ నాట్ ప్రెజెంట్. మనీ లేదు మీటింగ్లో, అంచేత ఎవరు సమాధానం చెప్పలేదు. అది వాళ్ళ డిసిషన్. మనీ వాజ్ ట్రయింగ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫైట్ సిన్స్ షీ ఆల్రెడీ హ్యాడ్ టూ మచ్ వర్క్ టు డూ విత్ ది అదర్ ట్రస్ట్ బిజినెస్. ఆవిడ ఇందులో బుర్ర పెట్టడం ఇష్టం లేదు, మనీకి ఆల్రెడీ బోల్డ్ పని ఉంటుంది కదా. సో ఐ కుడ్ నాట్ గెట్ an answer and frustrated as usual I gave up and let the matter drop. ఇంకా నాకు కడుపు మండిపోయింది, చికాకు వచ్చింది, ఎవడో చెప్పట్లేదు, ఇంకా అక్కడితో ఆ విషయాన్ని వదిలిపెట్టేశాను. I was surprised a few days later Gohar came up to me and said, ఆశ్చర్యకరంగా కొన్ని రోజులైందో లేదు ఒకనాడు గోహర్ వచ్చింది నా దగ్గరికి. I am giving you permission to bring anyone and any day to మేరాజాద్ if it is regarding the chemical factory. ఏమిటో కౌరంటే ఈ ఫ్యాక్టరీ విషయం అయితే ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే మేరాజాద్ తీసుకురావడానికి నీకు అనుమతి ఉంది. అండ్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ టెల్ దెమ్ ఐ గేవ్ యూ ది పర్మిషన్. ఎవడైనా ఏదైనా అడ్డు పెడితే నేను పర్మిషన్ ఇచ్చానని వాడు మొహం మీద చెప్పే. ఇట్ వాజ్ సచ్ ఎ రిలీఫ్ టు గెట్ సచ్ ఎ క్లియర్ కట్ డైరెక్షన్ లైక్ దట్. అప్పుడు అనిపించింది నాకు ఎంత స్పష్టంగా హాయిగా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసింది, నాకు అనవసరంగా ఇంత గందరగోళం అయిందని. I had fully expected that the situation would not be resolved and that in the future it would be up to me to make the decision, knowing full well that more likely than not whatever I decided would be deemed wrong by the మండలి. అప్పుడు దాకా నేను తిట్టుకుంటూ ఉన్నాను, నేను ఏమి చేసినా సరే వీళ్ళు మండలి వాళ్ళు ఎప్పుడు తప్పు అని తిడుతూనే ఉంటారు, నన్ను తప్పు పడుతూనే ఉంటారు. కానీ ఇలాగ మాత్రం నాకు క్లియర్గా వాళ్ళ ఆదేశం వచ్చేసి